నా పేరు శ్రీరామ్ శర్మ. సెక్షన్ 125 సిఆర్పిసి అనుసరించి మెయింటెనెన్స్ కేసులో ఫ్యామిలీ కోర్టులో భార్య భర్తకి ఎగ్నెస్ట్గా సెక్షన్ 125 సిఆర్పిసి మెయింటెనెన్స్ కేసు వేస్తే భర్త ఏ డాక్యుమెంట్లు ఫైల్ చేయాలి ఫ్యామిలీ కోర్టులో, ఇట్లా గౌరవ మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ఇకపై ఇట్లా మెయింటెనెన్స్ కేసులో భర్త ఫైల్ చేయాల్సిన డాక్యుమెంట్లు ఏంటో చూద్దాం. శాలరీ స్లిప్ కంపల్సరీగా ఫైల్ చేయాలి. భర్త తనకి శాలరీ ఇంత వస్తుంది, ఆదాయం అంత వస్తుంది, ఇన్కమ్ లేదు అని మాటల్లో చెప్పకుండా తనకొచ్చే ఆదాయం ఎంత, ఉద్యోగం చేస్తే శాలరీ స్లిప్పు, బిజినెస్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్సు, లేకపోతే ఇంకేదైనా ఆదాయాలు కంపల్సరీగా ఫైల్ చేయాలి ఫ్యామిలీ కోర్టులో. రెండోది, ఆస్తులు ఎంతున్నాయి, ఏమేమి ఇన్కమ్ ఉంది అని. 3, అప్పులు ఏమైనా ఉన్నాయా, క్రెడిట్ కార్డ్ అప్పులు ఉన్నాయా, అది బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఎఫ్డీలు ఎంత ఉన్నాయి, కంపల్సరీగా చూపించాల్సి ఉంటుంది ఫ్యామిలీ కోర్టులో. ఇట్లా కొత్తగా ఈ రూల్ పెట్టింది మధ్యప్రదేశ్. ఇది అన్ని కోర్టులకి వర్తిస్తుంది అని అంటున్నారు. కాబట్టి దయచేసి ఇక మెయింటెనెన్స్ కేసులో భర్త తమ శాలరీ స్లిప్స్, ఆస్తి వివరాలు, ఆదాయ వివరాలు అన్నీ కూడా, బ్యాంక్ బ్యాలెన్స్లు అన్ని కోర్టులో కాపీలు పెట్టాలి. అబద్ధాలు ఆడకూడదు. అబద్ధాలు ఆడితే మళ్ళీ కంటెంప్ట్ అవుతుంది. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా పెట్టవలసిందే అని మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ విధంగా తీర్పిచ్చింది. ఈ మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు అనుసరించి అన్ని కోర్టులు ఇదే ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి.